Hello, children. Are you ready for the next story? Today's story is The Magical Mango Tree. స్మాల్ విలేజ్లో ఒక పూర్ బాయ్ ఉండేవాడు. అతని పేరు రవి. అయితే ఒకసారి అది ఒక సమ్మర్ సీజన్ అనమాట. బాగా ఒక హాట్ ఆఫ్టర్నూన్ అది. ఆ మధ్యాహ్నం పూట అతను ఇంకొక అతన్ని చూసిండు. అతను ఒక ట్రీ కింద కూర్చొని బాగా అలసిపోయి పడిపోయినాడు. అతనికి బాగా ఆకలేస్తుంది. రవి దగ్గరికి ఒక చిన్న లంచ్ బాక్స్ ఉంది, కానీ ఇందులో కొంచెం ఫుడ్డే ఉంది. సరేలే, కొంచెం ఫుడ్ ఏమన్నా, పాపం అతను బాగా ఆకలితో ఉన్నాడు కదా, అతనికి నేను మీల్స్ కొంచెం ఇద్దామని చెప్పి రవి దగ్గర ఉన్న మీల్స్ అండ్ వాటర్ ఆ ఓల్డ్ మ్యాన్ తోటి షేర్ చేసుకున్నాడు. అయితే ఆ ఓల్డ్ మ్యాన్ నవ్వి కొంచెం తిని ఆ రవికి ఒక మ్యాంగో సీడ్ ఇచ్చాడు అనమాట. మ్యాంగో సీడ్ అంటే చిన్న విత్తనం. ఆ సీడ్ ఇచ్చి దీన్ని ఎక్కడైనా నాటు అని చెప్పాడు. అది లవ్ అండ్ కేర్ తోటి. అప్పుడు రవి ఏం చేశాడు, ఆ సీడ్ మ్యాంగోస్ని తీసుకెళ్ళి అతని ఇంటి దగ్గర ప్లాన్ చేశాడు. విత్ ఇన్ ఫ్యూ డేస్ అండ్ మంత్స్ ఆ మ్యాంగో ట్రీ పెద్దది అయిపోయింది అనమాట. ఎంత పెద్దది ఏంటంటే దానికి గోల్డెన్ మ్యాంగోస్ వస్తున్నాయి. వెనెవర్ రవి షేర్ ద ఫ్రూట్స్ విత్ అదర్స్, ఎవరికి షేర్ చేసినా కానీ ఆ మ్యాంగోస్ మొత్తం అయిపోయాయి అనమాట అన్నీ. ఎప్పుడు రవి ఒకరికి షేర్ చేస్తే ఇంకా డబుల్ మ్యాంగోస్ ట్రీ మీద వచ్చాయి. ఇప్పుడు విలేజ్లో అతను ఒక్క ఫ్యామిలీ కాకుండా విలేజ్ మొత్తం కూడా ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒకసారి ఒక బ్యాడ్ బీ వచ్చాడు. అతను ఏం చేశాడు, ఆ ట్రీని స్టీల్ చేద్దామని ట్రై